ఈరోజు వాటర్ వర్క్స్ HMWSSB కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గ సమావేశం ఇప్పుడే జరిగింది. దాంట్లో నిర్ణయాలు చేయడం జరిగింది. ఏంటంటే డైరెక్ట్గా ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచి నేరుగా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ వ్యవస్థ వలన ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషన్ల పేరుతోటి మధ్య దళారులకు బోర్డు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బోర్డు నుంచి నేరుగా శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని రాబోయే రోజులలో బోర్డు నుంచి శాలరీస్ సాధించుకోవడం కోసం యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు అందరూ మీటర్ రీడర్స్ అంతా కలిపి అన్ని రకాల కార్మికులు కలిసి 5,000కు పైగా వాటర్ బోర్డులో పనిచేస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇది సాధించుకోవడం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి, అవసరం అనుకుంటే ఉద్యమం చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత టీఆర్ఎస్ గవర్నమెంటు వాటర్ బోర్డులో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి కార్మికుల యొక్క చిరకాల కోరికైనటువంటి జీవో 14, జీవో 60 అది అమలు చేయడం జరిగింది. దానికి గత ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. జీవో 11 ద్వారా చాలీచాలని వేతనాలు వస్తున్న సందర్భంగా జీవో 14, జీవో 60 చేయడం అనేటటువంటిది గత కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. అధికారుల చిన్నపాటి తప్పిదం వలన రీసెంట్గా 1,300 మంది కేటగిరీ 2లో పడవలసింది కేటగిరీ 1లో పడడం వలన ఒక్కొక్కరికి 4,000, 5,000 జీతం తగ్గింది. అది వెంటనే సరిదిద్ది తప్పకుండా కేటగిరీ 1 నుంచి కేటగిరీలోకి మార్చి ఈ 1,300-1,400 మందిని కూడా కేటగిరీ 2లోకి మార్చి జీతాలు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎండీ గారికి తెలియజేయడం జరిగింది. కొత్త ఎండీ గారు సుదర్శన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా అది చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 సమస్యలతో పాటు ఇంకా ముఖ్యమైనటువంటి సమస్యలు ప్రమాద బీమా, తర్వాత యూనిఫామ్, షూజు, రెయిన్ కోట్స్, ఇతర సౌకర్యాలు అన్ని సివరేజ్ కార్మికులకు పనిముట్లు, పరికరాలన్నిటికి సంబంధించినటువంటి అడుగుతున్నాం. చిన్న సమస్యలన్నీ కూడా ఎండీ గారి లెవెల్లో పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో తప్పకుండా ప్రయత్నం చేయాలి, అడగాలి, విజ్ఞప్తులు చేయాలి. అవసరం అనుకుంటే అధికారులను, మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కలవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. డిలే జరిగితే, చేయలేని పక్షంలో ఉంటే తప్పకుండా ఉద్యమ బాట చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే ఇక్కడ జీవో 14, జీవో 60 ఇచ్చింది, వారికి ధన్యవాదాలు తెలియజేసినాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏదైతే విలీనం చేసుకొని ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏ విధంగా అయితే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే విలీనం చేసుకున్నారో అదేవిధంగా నేరుగా బోర్డు ద్వారా ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ విధంగా బోర్డు నుంచి శాలరీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.